ఇక విశాఖలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది గాజువాక లంక మైదానంలో భారీ గణపతిని ఏర్పాటు చేస్తుంటారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఈ ఏడాది కూడా వినూత్నమైన ఆలోచనతో 1,00,000 చీరల సుందర వస్త్ర మహాగణపతిని ఏర్పాటు చేశారు. లంకా మైదానంలో ఏర్పాటు చేసిన మహాగణపతిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో గణపతి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. నగర వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ మాదిరిగానే ప్రతి ఏడాది గాజువాక లంకా మైదానంలో భారీ గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1,00,000 చీరలతో రూపొందించినటువంటి గణపతి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు గతం నుంచి చూస్తే కనుక ఖైరతాబాద్ మాదిరిగానే గాజువాక్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చేందుకు భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది 1,00,000 చీరలతో ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? భక్తుల నుంచి రెస్పాన్స్ ఏంటి? యాక్చువల్లీ గతంలో మనం ఎప్పుడు కూడా గాజువాక గణనాథులు ఎప్పుడు మట్టితో పూర్తిగా రెడీ చేసుకుని నిమజ్జనం చేసుకునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మా భార్య, మా వైఫ్ ఇచ్చిన సలహా మేరకు ఏంటంటే సుమారు 1,00,000 చీరలతో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు కూడా చీరాలకు చెందిన శ్రీకాంత్ గారు మొత్తం సుమారు 26 మంది కళాకారులు ఒక 2 నెలల పాటు శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈసారి ప్రత్యేకంగా మనకి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సురుచి ఫుడ్స్ నుంచి ఒక లడ్డు వచ్చేది స్వామివారికి. అలాగే ఈ సంవత్సరం తెనాలి నుంచి కూడా సుమారు ఒక 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు ప్రసాదం కూడా స్వామివారికి ప్రసాదంగా ఇవ్వబోతున్నారు. అలాగే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా రైట్ సైడ్ మన రాధాకృష్ణులు విత్ వాటర్ ఫాల్స్ సెట్ కూడా పెట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అలాగే మహావిష్ణు స్వామివారి దర్శనం కూడా పెట్టడం జరిగింది. భక్తులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఒక పండగ వాతావరణం లాగా, ఒక జాతరలా జరిగే విధంగా భారీ స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు కానీ భారీగా చేయడం జరిగింది. 21 రోజు పాటు గాజువాకలో గణేష్ ఉత్సవంలో ఒక జాతరలాగా జరిపిస్తామనేది కోరుకుంటున్నాం. అంటే చీరల్ని ఏం చేయబోతున్నారు అంటే, మామూలుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనుక నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చీరల్ని ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? చీరల్ని మనం యాక్చువల్లీ దీన్ని వస్త్ర ప్రసాదం అనే రూపంలో, స్వామివారి ప్రసాదం రూపంలో, ఒక వస్త్ర ప్రసాదం అనే రూపంలో దీనికి మన స్వామివారి ఈ శారీ మరియు ఒక ప్రసాదం, ఒక రుద్రాక్ష, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ ఒక ప్యాకెట్లో పెట్టి భక్తులకి దీన్ని అందజేయబోతున్నాం. నిమజ్జనం తర్వాత ఒక 5 రోజుల గ్రౌండ్లో క్యాంప్ జరిపి భక్తులందరికీ ఇవ్వబోతున్నాం అండి. మీకు అసలు చీరలతో గణపతిని రూపొందించాలనే ఐడియా మీ హస్బెండ్కి ఇచ్చారు, ఎందుకు ఆలోచన వచ్చింది? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఆయన మట్టితోనే పెడతారు. మరి నాకు తెలియదు, సడన్గా నాకు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక కళలా వచ్చిందనమాట. సో నేనేం నమ్ముతున్నానంటే ఆయన ఈ రూపంలో ఆయన పెట్టించుకుందాం అనుకున్నారు గణేష్తో, అందుకనే కళ వచ్చింది అని నేనైతే నమ్ముతున్నాను. బట్ నేనేంటంటే ఇది ఉమెన్ పవర్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఇయర్ మనకి ఆపరేషన్ సింధూర్ జరిగింది ఉమెన్ పవర్ని రిప్రజెంట్ చేయడానికి. సో వాళ్ళందరికీ డెడికేషన్గానే నేను ఇది అనుకుంటున్నాను. మహిళల నుంచి, ముఖ్యంగా మహిళలకి చీరలు అంటే చాలా ఇష్టపడుతుంటారు, వాళ్ళ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అందరూ. ప్రతి ఏడాది కూడా మట్టితో వినాయకుడిని తయారు చేయడం ఒక రకమైనటువంటి ఆనవాయితీగా వస్తే, ఈ ఏడాది వినూత్నమైనటువంటి ఆలోచనతో 1,00,000 చీరల సుందర వస్త్ర మహాగణపతిని ఇక్కడ భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వస్త్ర ప్రసాదం కింద ఈ చీరలన్నీ నిమజ్జనం రోజు భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఓవర్ టు స్టూడియో.